దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాము. ఎక్కడ చూసినా అబద్ధపు బోధలు, అబద్ధాన్ని కల్పిస్తూ వారి సొంత జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి కాలం ఇది. ఏ ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని కలిగి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కలిగి బోధించేవారు అతి కొద్ది మందిగా మనకు కనబడతా ఉన్నారు. ఎందుకంటే ఈ దినాలలో మరి ఎక్కువగా అబద్ధపు బోధలు లోకంలో విరివిగా సాగుతూ ఉన్నాయి. ఎందుచేతను అనంటే ప్రతి ఒక్కరు కూడా లౌకిక జ్ఞానంతో, వాక్ చాతుర్యముతో వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. చాలా కాలం నుండి మనం వింటున్నటువంటి మాట, ఈ వాక్యం చాలాసార్లు మనం వినే ఉంటాం. జక్కైను గూర్చిన సందర్భాన్ని మనం చాలాసార్లు విని ఉన్నాము. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1 నుండి 10వ వచనం వరకు ఇక్కడ జక్కైను గూర్చినటువంటి ఒక సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. ఈ జక్కైను గూర్చి ఇంచుమించు విననటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు. చాలామంది సేవకులు చాలా రీతులుగా ఈ వాక్యాన్ని అనేక సార్లు బోధించినప్పుడు క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా ఇది చాలా సుపరిచితమైనటువంటిది. అలాంటి యొక్క సందర్భాన్ని నేను ఎందుకు ఈ దినాన మీకు బోధించాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఈ జక్కైను గూర్చి క్రైస్తవ సేవకులు, పేరుగాంచినటువంటి బోధకులు ఒక అబద్ధాన్ని జక్కై విషయంలో వారు బోధిస్తూ ఉన్నారు కనుక దేవుని కృపను బట్టి అసలు ఈ జక్కైను గూర్చి ఏం మాట్లాడేవారు అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, నేను విన్నటువంటి కాలంలో, విశ్వాసిగా నేను జీవిస్తున్నటువంటి కాలంలో అనేక మంది బోధకులు బోధించినటువంటి బోధలో నేను విన్నటువంటి విషయాలు ఏమిటంటే, మీరు విన్నారో లేదో తర్వాత చెప్పండి. చాలామంది ఆయన వడ్డీ వ్యాపారస్తుడని, అలాగే ఆయన పాపి అయిన మనుష్యుడు అని, అన్యాయంగా సంపాదించాడని, ఆయన ఒక సుంకరని, ఆయన మారు మనసు లేనటువంటి వాడు అని, ధనం విషయంలో పీడించి ధనాన్ని సంపాదించాడు అని, ఈ మాటలన్నీ గతంలో మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ
నేనైతే చాలా సార్లు జక్కయ్యను గూర్చి ఇచ్చినటువంటి మాటలు ఈ మాటలన్నీ కూడా నేను వినడం జరిగింది. అందుకని చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారంటే, జక్కయ్య వడ్డీ వ్యాపారం చేశాడు గనుక మనం వడ్డీ వ్యాపారం చేసినా తప్పు లేదు అని క్రైస్తవులు వడ్డీ వ్యాపారులుగా చలామణి అవుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ఇలాంటి మనసు విశ్వాసులకు ఎందుకు వచ్చింది అని అంటే, మనం విన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి తప్పుడు బోధ చేసినటువంటి వారు చెప్పారు గనక విశ్వాసులు కూడా ఏమనుకున్నారంటే, జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు, అలాంటి వాడిని దేవుడు చేర్చుకున్నాడు గనుక మనం కూడా వడ్డీ వ్యాపారం చేసినా పర్వాలేదు, తప్పు లేదు అనే అభిప్రాయానికి విశ్వాసులు రావడం జరిగింది. అయితే నేను చెప్తా ఉన్నాను, ఈ సందర్భం చదివిన ప్రతిసారి నా మనస్సు ఎందుకో ఆ పదాలకు నా మనసు అంగీకరించేది కాదు. ఎందుకు అంగీకరించేది కాదు అనంటే, నాకు 2 ప్రశ్నలు వస్తూ ఉండేవి ఆ సందర్భం చదివినప్పుడు. ఏమిటా ప్రశ్నలంటే, నేను పాపిని అని జక్కయ్య యేసుప్రభు ఎదుట ఒప్పుకున్నారా? పోనీ యేసుప్రభు నీవు పాపివి అని ఆయన ఏమైనా జక్కయ్యని గూర్చి నువ్వు పాపివి అని అన్నారా? ఈ ప్రశ్నలు 2 నా మనసులోనికి వచ్చినప్పుడు, అంటే జక్కయ్యను గూర్చి మనం విన్నటువంటి బోధ అంతా కూడా ఇది అబద్ధం అని నాకు అర్థమయ్యింది. అంచేత ఈవేళ మనం తెలుసుకోవలసింది ఏంటంటే, జక్కయ్య అనే ఆయన పాపి అయిన మనుష్యుడా లేక నీతిమంతుడా? ఈ 2 విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పాపి అయిన మనుష్యుడు అని నిరూపణ అయ్యింది అనుకోండి ఈ సందర్భంలో, అప్పుడు పైనున్నవన్నీ జక్కయ్య గారికి ఆపాదించవచ్చు. కానీ ఆయన నీతిమంతుడు అని వాక్యం సందర్భంలో మనకు తెలిసినట్లయితే పై చెప్పేవన్నీ కూడా అబద్ధాలని, ఆయన నీతిమంతుడని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినాన్న ఈ యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుంటూ అందులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయెను. ఈ 3 వచనాలు చూద్దాం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ ఆయన అనగా యేసుప్రభు వారు సంచరించుచు అంటే అనేక ప్రాంతాలలో తిరుగుతూ యెరికో పట్టణములో ప్రవేశించి ఆ యెరికో పట్టణం గుండా ప్రయాణమై వెళ్తా ఉన్నారన్నమాట. ఎందుకు యెరికో పట్టణానికి వెళ్ళాల్సినటువంటి అవసరత వచ్చింది?
యెరికో పట్టణము దాని సంగతి మనం తెలుసుకుంటే, యెరికో పట్టణము దేవుని చేత శపింపబడినటువంటి పట్టణము. యెరికో పట్టణము దేవుని చేత శపింపబడక మునుపు ఖర్జూర వృక్షములు కలిగిన పట్టణము అని పేరుంది దానికి. అంటే సమృద్ధి కలిగినటువంటి పట్టణం. ఖర్జూర మొక్కలతో, ఆ ఖర్జూరంతో ఎంతో పచ్చదనంతో ఆ పంట సమృద్ధి కలిగి ఉన్నటువంటి పట్టణము యెరికో పట్టణము. అయితే యెరికో పట్టణము దేవుని చేత శపింపబడినటువంటిది. ఎందుకు దేవుని చేత శపింపబడింది అని ఆలోచన చేస్తే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు కానా అనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమైనప్పుడు వీళ్ళు అనేక పట్టణాలు దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మధ్యలో యెరికో గుండా వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది ఇశ్రాయేలీలకి. అప్పటికి యెహోషువ నాయకత్వంలో వీళ్ళందరూ వెళ్తా ఉన్నారు. వెళ్తుంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ యెరికో పట్టణపు రాజు ఏం చేశాడంటే, వీళ్ళని యెరికో పట్టణం గుండా వెళ్ళనివ్వకుండా దేవుని ప్రజలకు ఆటంకంగా నిలిచాడన్నమాట. ఎప్పుడైతే ఆటంకంగా నిలిచాడో యెహోషువ కబురు పంపించాడు, మేము అవతలకు వెళ్ళాలి, మీ దేశాన్ని దాటి, మీ పట్టణాన్ని దాటి మేము అవతల కనాన్ అనే ఊరు వెళ్ళాలి. మేము మీ పట్టణంలో వెళ్తూ ఉంటుండగా మీది దేనిని కూడా మేము ముట్టుకోం, మీ స్వాచ్ఛమైంది దేన్ని కూడా మేము టచ్ చెయ్యి, మాకు అవసరం లేదు, మాకు దారి మాత్రం ఇవ్వు, మేము అవతలకు వెళ్తాము అని అంటే, ఆ రాజు ఏం చేశాడంటే తిరగబడ్డాడు, అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకపోతే అప్పుడు యెహోషువ 7 దినాలు ప్రదక్షిణం చేయడం జరిగింది. 7వ దినాన్న ఆ బోరలు ఊదినప్పుడు యెరికో గోడలు కూలిపోయినాయి. కూలిపోయినప్పుడు యెహోషువ ఏం చేశాడంటే దానికి ఒక శాపాన్ని ఇచ్చాడన్నమాట. ఒక శాపాన్ని ఇచ్చాడు. యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువ దేవుని ఆజ్ఞ చేత ఈ యెరికో పట్టణాన్ని శపించడం జరిగింది. ఏమని శపించాడంటే, ప్రాకారం కూలిపోయినటువంటి ఆ ప్రాకారాన్ని ఎవడైనా కట్టించాలి అని ఆలోచన చేస్తే వాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు. ఒకవేళ దానిని నిర్మించాలని ఆ పని ప్రారంభించి పునాది వేయడానికి పని ప్రారంభించిన దినాన్న అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అంటే మొదటి కుమారుడు చనిపోతాడు. అలా చనిపోయినా అతడు భయపడకుండా ఆ యొక్క ప్రాకారాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు అనుకోండి. ఈ గుమ్మాల ఎత్తు వచ్చేసరికి అతను కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఇది దేవుడు యెరికో పట్టణానికి ఇచ్చినటువంటి శాపం. అది జరిగిందా అంటే జరిగిందన్నమాట. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. అతని దినములలో
బెతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనలు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఇది యెరికో పట్టణమును గూర్చినటువంటి చరిత్ర. ఈ యెరికో పట్టణము యెహోవా చేత శపింపబడినటువంటి పట్టణము గనుక ఆ పట్టణములో ఈ జక్కయ్య అనే ఆయన కాపురం ఉంటూ ఉన్నాడు గనుక ఈ యెరికో పట్టణాన్ని పోల్చి ఈ జక్కయ్య కూడా పాపాత్ముడు, వడ్డీ వ్యాపారస్తుడు, అన్యాయస్తుడు అని ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తా ఉన్నటువంటి మాటను బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువారు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు ఈ లోకానికి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం ఆ వాక్యాన్ని చూసినట్లయితే 5వ వచనంలో ఏమంటున్నారంటే యేసు ప్రభువారు, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనూ ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. యేసు ప్రభువారు మొట్టమొదట చెప్పినటువంటి మాట, ఈ 12 మంది శిష్యులను పంపిస్తూ మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు అంటే అన్యజనులకు వాక్యాన్ని బోధించొద్దు, సమరయుల ఏ పట్టణములోనికి వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించము అని అడిగితే నశించినటువంటి ఇశ్రాయేలీలు, నశించినటువంటి వారు ఎక్కడైతే ఉన్నారో వారి వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటన చేయండి. యేసుప్రభువారు కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఇదే. అంటే అప్పటికి ఇశ్రాయేలీలు చెదిరిపోయి ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఇశ్రాయేలీలు చెదిరిపోయి ఉన్నారు. ఎవరికి అనుకూలమున్నటువంటి ఆ ప్రదేశానికి వారు వెళ్ళారు. మన ఇండియాలో కూడా ఈనాడు యూదులు ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. కనుక ఇలా చెదిరిపోయినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఎక్కడైతే ఉన్నారో వారిని వెదికి వారు ఎక్కడున్నారో తెలుసుకొని వారిని రక్షించడం యేసు ప్రభు చేసే పని. అదే పని శిష్యులకు అప్పగించడం జరిగిందన్నమాట. అంచేత ఇలాంటి యెరికో పట్టణంలో జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉండెను. జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉండెను. రెండవ వచనం, దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉన్నాడటండి. ఇప్పుడు ఈ జక్కయ్య అనే ఈ ఆయన చేసే ఉద్యోగం ఏమిటి అంటే గుత్తపుదారుడు. ఈయన వడ్డీ వ్యాపారస్తుడా? ఎలా
ధనవంతుడయ్యాడు. అంటే ఈయన చేసే ఉద్యోగం ఏమిటో ఆ ఉద్యోగం యొక్క వివరణ తెలియాలి. ఈయన చేసే ఉద్యోగం ఏమిటంటే సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ఇది మన చిన్నతనానికి వెళ్తే ఇప్పుడు ఉంది, ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు. పల్లెటూరులో ఏం జరిగేదంటే పూర్వం వ్యాపారాలు చేసుకునేటప్పుడు పల్లెటూరులో వ్యాపారం చేయాలంటే కావుడి మీదో సైకిల్ మీదో వ్యాపారం చేయడానికి వచ్చేవారు. ఈ వ్యాపారం చేసుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళ బట్టలు అమ్ముకున్నా, కూరగాయలు అమ్మినా, కిరాణా సామాన్లు అమ్మినా వీళ్ళు ఏ వస్తువు పొరుగురు వెళ్ళి వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటే ఆ పొరుగురులో వీళ్ళ వ్యాపారం చేయడానికి అక్కడ పన్ను కట్టాలి. జాగ్రత్తగా తెలుసుకోండి, పన్ను కట్టాలి. ఈ పన్ను ఎలా కడతారు అంటే, నేను కొంతమూరు వ్యాపారం చేయడానికి వెళ్ళాను అనుకోండి, సైకిల్ మీద వెళ్ళాను, ఏయో చీరలు బట్టలు పట్టుకుని వెళ్ళి బట్టల వ్యాపారం చేయడానికి వెళ్ళాను, లేకపోతే శనగలు బొటానీలు ఇలా అమ్మడానికి వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళాను. పూర్వం ఇదే వ్యాపారం. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ప్రవేశించగానే ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఏం చేయాలంటే ఆశీలు కట్టాలి, అంటే పన్ను కట్టాలి. పన్ను కట్టి రసీదు తీసుకోవాలన్నమాట. సైకిల్ మీద వెళ్తే 10 రూపాయలని, నడుచుకుంటూ వెళ్తే 5 రూపాయలని, రిక్షా మీద వ్యాపారం చేస్తే 15 రూపాయలని, ఇలా వాడు చేసుకునే వ్యాపారాన్ని బట్టి ఆ పంచాయతీ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ ఇస్తుంది అన్నమాట. ఇది పాట పెడతారు పంచాయతీలో, సంవత్సరానికి ఒకసారి పాట పెడతారు. ఈ పాట ఏంటంటే ఎవరైనా దానిని పాడుకోవచ్చు. అలా పాడుకున్నప్పుడు నేను ఆ ఊరిని ఒక 50,000కు పాడాను అనుకోండి, ఈ 50,000 నేను పంచాయతీకి కట్టేయాలన్నమాట. గుత్తగా బేరమాడుకున్నాను. చూడండి, మనం కూరగాయలకి అది వెళ్ళినప్పుడు ఆ వంకాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి, గుత్తగా ఎంతకి ఇస్తాం అని అడుగుతాం. అది కేజీ 10 రూపాయలు అన్నాడు అనుకోండి, అలా కాదు మొత్తం చెప్పు అంటాం. దానిని గుత్తగా బేరమాడడం. ఇప్పుడు పంచాయతీలు ఏమవుతుందంటే అలా గుత్తగా ఈయన ఏం చేస్తాడంటే పాడుకుని 50,000 పంచాయతీకి కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఇతని పని ఏంటంటే ఆ ఊర్లోకి ఎవరు వ్యాపారం చేయడానికి వచ్చినా వాళ్ళ దగ్గర రసీదు ఇచ్చి డబ్బులు తీసుకోవడం. అప్పుడు సంవత్సరం అయ్యేసరికి ఈయనకి 70,000 మిగలొచ్చు, 1,00,000 రూపాయలు రావచ్చు, నష్టం రావచ్చు. ఇంకా అదంతా పంచాయతీకి సంబంధం లేదు. అప్పుడు ఇతను యథార్థంగా వచ్చిన ప్రతి వ్యాపారి దగ్గర రసీదు రాసి 5 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే 15 రూపాయలు అతను చేసిన వ్యాపారం, దేని మీద వ్యాపారం చేస్తున్నాడో ఆ ఆ వాహనాన్ని బట్టి, ఆ వస్తువును బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పన్ను చెల్లించాలన్నమాట. మనకి రాజమండ్రిలో కూడా ఉంటుంది. ఆ రోడ్డు వారానే టిఫిన్ బళ్ళు ఇలాంటివి పెడతారు. కూరగాయలు పెట్టినప్పుడు మున్సిపాలిటీ వారు వస్తారనమాట. వచ్చి వాళ్ళకి రసీదు రాసి డబ్బులు తీసుకుంటారు. ఊరికినే వ్యాపారం చేయనివ్వరు రాజమండ్రిలో, ఊరికినే చేయడానికి ఉండదు. కావాలంటే మీరు ఎక్కడైనా డ్రింక్ తాగినప్పుడు లేకపోతే జ్యూస్ తాగినప్పుడు వాళ్ళని అడగండి, మీరు ఇక్కడ ఫ్రీగా పెట్టుకున్నారా, మీరు ఏమైనా పన్ను కడతారా అని అంటే, సాయంకాలం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారండి, వాళ్ళకి మేము పన్ను కడతాం. ఇలాంటి వ్యాపారం ఎవరిది? జక్కయ్య గారిది. ఏమి వ్యాపారం అంటే గుత్తగా ఆ ఊరిని గుత్త తీసుకొని ఈ వ్యాపారస్తులు వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర ధనాన్ని వసూలు చేసుకుని ఆ రీతిగా ధనవంతుడైనటువంటి వాడు. అలాంటి జక్కయ్య ఇశ్రాయేలీయుడు. జక్కయ్య ఇశ్రాయేలీయుడు.
ఇప్పుడు ఈ జక్కైను రక్షించడానికి యేసు ప్రభువారు ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించాడన్నమాట. ఎరుకో పట్టణంలో ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చేసరికి ఆ ఊర్లో అందరూ అనుకుంటున్నారు యేసుప్రభు మన ఊరు వచ్చారు అని చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు యేసుప్రభు వారు మన ఊరు వచ్చారని చెప్పుకుంటున్నారంటే అప్పటికే యేసుప్రభును గూర్చి అనేక గ్రామాల్లో కృంటివారు నడుచుచున్నారు, గురుడ్డివారు చూచుచున్నారు, చెవిటి గలవారు వినుచున్నారు అని ఇలాంటి ఆ చేసిన కార్యాలు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి అందరికీ తెలిసిందనమాట. ఇప్పుడు తెలిసిన కారణంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వచ్చారు మన ఊరు, యేసుప్రభు వారు వచ్చారని వీళ్ళందరూ గుమిగూడిన యేసుప్రభుని చూడడానికి వీళ్ళందరూ వచ్చారు. వస్తే వీళ్ళందరూ యేసుప్రభుని చూడడానికి వచ్చారు. ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నారంటే ఆ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఇప్పుడు చూచే విధానం, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ఎలా ఉంటాడా అని చూడడానికి వచ్చారు. జక్కయ్య మాత్రం యేసు ఎవరో అనే మాటకి చాలా అర్థం ఉంటుందండి. ఎందుకంటే ఇశ్రాయేలీలకి ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ అని అంటే మనకు మెస్సయ్య అనే ఒక ఆయన వస్తాడు, ప్రవక్త అనే ఒక ఆయన వస్తాడు. ఈ మెస్సయ్య అనే ఆయన వచ్చినప్పుడు మనకు సమస్తాన్ని బోధిస్తాడని ఇశ్రాయేలీలందరూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖనాల్లో ఏముందంటే మీకు మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఏ కార్యాలు? గుడ్డివారు చూస్తారు, కృంటివారు నడుస్తారు, కాలు చేతులు లేని వాళ్ళు, కాలు చేతులు గల వాళ్ళు బాగుపడతారు. ఇలా కార్యాలు జరుగుతాయి. ఏ కార్యాలైతే ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నాయో ఆయనే మెస్సయ్య. మెస్సయ్య అనే మాటకు అర్థం క్రీస్తు అనే మాటకు అర్థం అభిషక్తుడు. ఈ ఇశ్రాయేలీలకు వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని మాకు తెలుసు అంది సమరయ స్త్రీ. అంటే వీళ్ళందరూ ఒక నిరీక్షణతో ఉన్నారు. ఎవరైతే ఇలాంటి కార్యాలు చేస్తారో ఆయనే క్రీస్తు, అంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి అభిషిక్తుడు వస్తాడు. ఆయన మనని రక్షణలోనికి నడిపిస్తాడు. దేవుని గొర్రె పిల్లగా ఆయన బలయ్యి మనకి రక్షణ కలిగిస్తాడని నిరీక్షణలో ఉన్నారు ఇశ్రాయేలీలందరూ కూడా. అందుకని జక్కయ్య కూడా అలాంటి నిరీక్షణతో ఉన్నాడు గనుక యేసు ఎవరో అంటే ఈయన చేస్తున్నటువంటి కార్యాలు ఆ యేసా కాదా, దేవుడు మనకు ప్రమాణం చేసినటువంటి ఆ యేసు అవునా కాదా అని చూడ్డానికి చూడగోరి పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడటండి. మేడి చెట్టు ఎక్కాడంట. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూస్తే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు ఇశ్రాయేలీడైనా ఆవేళ ఇశ్రాయేలీయుడు, ఈవేళ క్రైస్తవుడు ఏం చేయాలంటే
కుమారుని చూచి కుమారుని చూచి యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును. ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇప్పుడు జక్కయ్య ఎందుకు యేసు ఎవరా అని చూడగోరాడు అని అంటే, ఈయన చూసి ఈయన యేసు అయితే, ఈయన క్రీస్తు అని మనము విశ్వసించినట్లయితే ఈయన ద్వారానే మనకు నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. ఇంకెవరి వల్ల నిత్య జీవం లేదు. ఈయన ద్వారానే మనకు నిత్య జీవము దొరుకుతా ఉంది. అందుచేత ఈయన యందు మనం విశ్వసించాలి. అందుకు ఆయన ఎవరా అని నిరీక్షణతో ఇశ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు మాత్రమే ఆయనను గ్రహించగలిగారు. ఇప్పుడు జక్కయ్య అందుకు చూడడానికి వెళ్ళాడు. ఈయన ఆయన కాదా అని చూడడానికి వెళ్ళాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా తండ్రి అనగా యెహోవా తన కుమారుని అంటే యేసుక్రీస్తుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చూడటం అంటే ఇదండి. ఎలా చూడాలి అంటే, ఈయన లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వాడు ఒక ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలీలలో, నిరీక్షిస్తున్నటువంటి ఇశ్రాయేలీలో ఈ జక్కయ్య అనేవారు ఒక ఆయన ఉన్నాడనమాట. ఒక ఆయన ఉన్నాడు. ఈయన జక్కయ్య కూడా అదే ఉద్దేశంతో, అదే అభిప్రాయంతో ఏం చేస్తా ఉన్నాడంటే ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకని ఆయనను రక్షించడానికి, ఎదురు చూస్తున్నటువంటి ఆ జక్కయ్యను రక్షించడానికి యేసు ప్రభువారు యెరికో పట్టణము గుండా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ వార్త జక్కయ్యకు తెలియగానే జక్కయ్య అనుకున్నాడు, యేసు ఎవరు అని చూడగోరెను. జనులందరూ గుంపుగా ఉన్న కారణం చేత ఈయన పొట్టివాడైనందున ఏం చేశాడంటే చూడలేకపోయాడు. అందుకని ఆయన ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాడో ఆ మార్గంలోనికి వెళ్ళగానే అక్కడ ఒక మేడు చెట్టు ఒకటి ఉంటే ఆ మేడు చెట్టు ఎక్కాడనమాట. ఎక్కితే మన బోధకులు ఏమన్నారంటే, మేడు చెట్టు ఎక్కాడు కాబట్టి మేడు చెట్టుకున్నటువంటి గుణాన్ని ఈయనకి ఆపాదించడం జరిగిందనమాట. అందుకని ఈయన అన్యాయస్తుడని, వడ్డీ వ్యాపారస్తుడని రకరకాల పేర్లు పెట్టారు ఈయనకి. మేడు చెట్టు ఎక్కినంత మాత్రాన ఆ మేడు చెట్టుకున్న బుద్ధులు ఈయనకు ఉంటాయని వీళ్ళ అభిప్రాయం. ఎందుకంటే మనకేమో పద్యం ఉంది, మేడి పండు చూడు మేలి బంగారము, దాని పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఎప్పుడన్నా విప్పు చూసారా? చదవడమే, పద్యం చదవడమే. అసలు పురుగులు ఉన్నాయా లేదా అని ఎప్పుడైనా పరిశీలన చేశారా? చేయలేదు. పురుగులు ఉండవండి అందులోని. పురుగుల్లా లోపల ఆ పదార్థం, పురుగులన్నీ గుట్టగా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఆకారం కలిగి ఉంటుంది అంతే. మేడి పండులో పురుగులు ఉండవు. అలా ఉంటుందని వేమన శతకం అనుకుంటాను, ఇది వేమన పద్యం అనుకుంటా. ఇప్పుడు ఆ పద్యం అందరికీ చదివినప్పుడు గుర్తుంది కనుక ఈయన మేడి చెట్టు ఎక్కాడు కనుక ఈయన బుద్ధి కూడా మంచిది కాదు. అందుకు ఈయనకి ఎన్ని పేర్లైనా పెట్టొచ్చు. అన్యాయస్తుడు అనొచ్చు, వడ్డీ వ్యాపారస్తుడు అనొచ్చు, దుర్మార్గుడు అనొచ్చు, కఠినాత్ముడు అనొచ్చు, మన ఇష్టం. కానీ మేడి చెట్టు అందుకు కాదు ఎక్కుతా. ఎందుకు ఎక్కాడంటే ఆ మార్గంలో మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు ఎవరు అని చూద్దామని అనుకున్నాడు అనమాట. అప్పుడు 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు యేసుప్రభు ఎవరో తెలియకుండా ఎలా చేర్చుకుంటాడండి? ఆయన ఎవరో తెలీదు, ఆయన ఎలాగుంటాడో తెలీదు. ఒక మనిషిగా చూడాలి అని అనుకున్నాడు అనుకోండి, ఎందుకు చేర్చుకుంటాడు? జక్కయ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయన కాదా పరిశీలన చేసుకోవడానికి, రుజువు పరుచుకోవడానికి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కగానే సరిగ్గా యేసుప్రభు వారు అక్కడికి వచ్చి, జక్కయ్య క్రిందుకు దిగు అని అన్నప్పుడు ఈయన విశ్వాసం ఇంకా బలపరచబడింది. నేను అనుకున్నటువంటి ఈయనే, నేను ఎదురు చూస్తున్నటువంటి, నేను నిరీక్షిస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే, అందుకే నా పేరు పెట్టి పిలిచాడని వెంటనే త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. ఎవరన్నారు పాపి అని? ఎవరన్నారు? యేసుప్రభు అన్నారా? జక్కయ్య అన్నారా? అనలేదు. ఎవరన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంది. ఎందుకు జన సమూహము ఆ మాట అన్నారు అని అంటే, ఎందుకు ఆయన పాపి అయిన మనిషిని ఇంట బస చేయ వెళ్ళెనని వీళ్ళు ఎందుకు సనుక్కున్నారు అంటే, ఈ మాటను బట్టి ఇప్పుడు జక్కయ్య పాప అని మనం ఆలోచన చేద్దాం. ఎందుకు వాళ్ళు జక్కయ్యని పాపి అని అన్నారు అని అంటే, ఈయన చేసే ఉద్యోగం ఏమని చెప్పాను? సుంకపు గుత్తదారుడు. అంటే గ్రామంలో ఎవరైనా వ్యాపారం చేయడానికి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం. ఇప్పుడు ఈయన పాపి అని అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అన్నారంటే, ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక గ్రామాన్ని గుత్తకు తీసుకున్నప్పుడు వ్యాపారస్తుడు వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర ఒక 10 రూపాయలు తీసుకోవాలి. 10 రూపాయలు అతను నాకు చెల్లించాలి. 10 రూపాయలు నాకు చెల్లించి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాడు. లేదా మొదట చెల్లించవచ్చు, లేకపోతే వ్యాపారం అయిన తర్వాత వెళ్ళిపోతూ డబ్బులు కట్టాలి. డబ్బులు మాత్రం కంపల్సరీ కట్టాలి వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు వ్యాపారానికి వెళ్ళి ఆ ఊర్లో వ్యాపారం చేశానండి. ఒక 500 వచ్చింది నాకు. 500 లాభం వచ్చింది. ఇప్పుడు నేను ఎంత కట్టాలి? ఎంత కట్టాలి? 10 రూపాయలే కట్టాలి. రూల్ ప్రకారంగా 10 కట్టాలి. నేను 300, 500 వ్యాపారం చేసిన రసీదులో 10 రూపాయలే నేను కట్టాలి. సైకిల్ మీద వెళ్ళాను, వ్యాపారం చేసుకున్నాను. సైకిల్ మీద వెళ్తే 10 రూపాయలు కట్టాలి. తీరా ఆ వేళ నాకు లక్కు బాగుండి వ్యాపారంగా బాగా జరిగింది. 500 వచ్చినాయి, 10 రూపాయలు ఈయన కట్టేసి సంతోషంగా నేను బయటకు వచ్చేసాను. మా ఊరు వెళ్ళిపోయాను. ఓ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళా వెళ్ళాను వ్యాపారానికి వెళ్తే ఆ రోజు కర్మ కొద్దీ 10 రూపాయలు కూడా రాలేదు. ఇప్పుడు నేను ఎంత కట్టాలి? 10 కట్టాలి. ఇప్పుడు వ్యాపారస్తుడు ఏమంటాడంటే, అయ్యయ్యా ఈవేళ నాకు అస్సలు వ్యాపారం జరగలేదు, అస్సలు బోనీ కూడా అవ్వలేదు, ఈ వేళకి నన్ను వదిలే అంటాడు. అంటే ఈయన అంటాడు, నువ్వు వ్యాపారం చేసుకుంటే నాకెందుకు, వ్యాపారం చెయ్యకపోతే నాకెందుకు, నువ్వు ఊళ్ళో ప్రవేశించావు కాబట్టి నా 10 రూపాయలు నాకు కట్టు అన్నాడు. ఇప్పుడు ఈయన ధర్మంగా అడిగాడు. నువ్వు 500 లాభం వచ్చినా 10 తీసుకున్నాడు. అన్యాయంగా నీ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకోలేదు. నువ్వు 500 అమ్ముకున్నావు కదా, నాకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇయ్యి అని అడగలేదు. 10 రూపాయలే తీసుకున్నాడు.
రెండోసారి వెళ్ళినప్పుడు నీకు వ్యాపారం జరగలేదు. వ్యాపారం జరగకపోయినా ఈయనకి ఎంత ఇవ్వాలి? 10 ఇవ్వాలి. ఇప్పుడు వీడు ఏమని తిట్టుకుంటాడంటే, కనీసం బోని అవ్వలేదన్నా కానీ ఆడికి జాలి కలగలేదు, 10 రూపాయలు ఇచ్చే వరకు నన్ను వదలలేదు, ఆ 10 రూపాయలు ఆడికి ఉంటాయేంటి, పాపపు సొమ్ము అంట మనమా? మరి 500 వచ్చినప్పుడు నాకు 500 వచ్చిందని 10 ఎగస్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సంతోషంగా 500 పట్టుకుని వెళ్ళిపోయాడు. వ్యాపారం జరగలేదు కనుక ఏమన్నాడంటే, ఇడు ఎంత అన్యాయస్తుడో, ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడో చూడండి, రూపాయి బోని అవ్వలేదని వాడిని బ్రతిమలాడినా కానీ కట్టి వరకు నన్ను వదలలేదు. అదన్నమాట అన్యాయంగా సంపాదించడం అంటే. నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళావంటే నీకు వ్యాపారం జరిగినా జరగకపోయినా పన్ను కట్టాల్సిందే. నువ్వు 500 అమ్ముకున్నా 10 కట్టాలి, 200 అమ్ముకున్నా 10 కట్టాలి, అసలు అమ్ముకోకపోయినా 10 కట్టాలి. కొంతమంది ఇంకా అన్యాయంగా ఏం చేస్తారంటే, ఇప్పుడు వేరుశనగకాయ వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, వేరుశనగకాయలు మొరవరాలు అవి పట్టుకుని వెళ్ళాడు అనుకోండి, వాడు పన్ను కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారు, కానీ అన్ని పెట్టు రుచి చూస్తానంటారు. అదేంటది? అది అన్యాయం. నీ 10 నీకు ఇచ్చేసాడు, మళ్ళీ నువ్వు ఫ్రీగా ఒక గుప్పుడు శనగలు ఇవ్వంటున్నావు, లేదా బఠానీలు ఇవ్వంటున్నావు, అది అన్యాయం. జక్కయ్య ఏమన్నాడంటే, నేను అలాంటి అన్యాయంగా తీసుకోలేదంటున్నాడు. పాపని ఎవరన్నారు? ఇప్పుడు జనాలు అన్నారు. ఎందుకన్నారు? వాడికి సంతోషంగా ఈయన మలుసుకోలేదు కనుక ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇది ఎంత అన్యాయంగా సంపాదిస్తున్నాడు చూడరా, ఈ డబ్బు అంతా ఉంటుందా, ఎంత పాపాత్ముడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. చూడండి, వడ్డీకి తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా డబ్బులు తీసుకుంటాం. మరి వడ్డీ కట్టినప్పుడు ఏమంటాం, ఎంత అన్యాయంగా తీసుకున్నాడు రా. మొన్న ఒక ఆయనకి 2 లక్షలు ఇప్పించాను. 2 లక్షలు ఇప్పితే 2 నెలలు అయ్యింది. 2 నెలలకి 8,000 కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఎలాగుంటుంది మనసు? 2 నెలలకి 8,000 కడుతున్నానా, ఆ 8,000 నాకు ఒక 15 రోజులు కుటుంబం గడిచిపోద్ది. ఎంత అన్యాయంగా తీసుకున్నాడు రా, 2 నెలలకే కనీసం రూపాయి కూడా తగ్గించలేదు, ఎంత పాపాత్ముడు అని. ఆ వడ్డీ తీసుకున్నప్పుడు ఉన్నటువంటిది, ఆ వడ్డీ కట్టినప్పుడు ప్రతి మనిషి కూడా ఏమవుతాడు? బాధపడతా ఇస్తాడనమాట. అందుకని దేవుడు అన్నాడు, మీరు వడ్డీ వ్యాపారం చెయ్యొద్దు అన్నాడు అనమాట. అందుకనే అలా జరిగింది జక్కయ్య విషయంలో. అందుకని వీళ్ళందరూ ఏమన్నారంటే, పాపి అయినటువంటి మనుషుని వద్ద బస చేయడానికి వెళ్ళినని చాలా సనుగుకొన్నారట. ఇప్పుడు పాపి అని, నేను పాపిని అని జక్కయ్య చెప్పడం లేదు, నువ్వు పాపివి అని యేసుప్రభు చెప్పడం లేదు. మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు అనుకుంటే, నీవు జక్కయ్య పాపి అని అనడానికి నువ్వెవడివి? నీకేం అర్హత ఉంది? అందుకని ఎప్పుడైతే యేసుప్రభుని ఆయన ఇంట చేర్చుకున్నాడో 8వ వచనంలో అన్నాడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడట. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడో. ఎప్పుడైతే యేసు ప్రభువుని చూశాడో, ఎప్పుడైతే నేను ఎవరి కొరకైతే ఎదురు చూస్తా ఉన్నానో ఆ మెస్సయ్య వచ్చాడు, ఇక నాకు భూమి మీద ఈ ధనంతో పని లేదు, నేను రక్షకుణ్ణి కనుగొన్నాను. రక్షణ ఎవరైతే నాకు రక్షణ అనుగ్రహిస్తారో ఆ రక్షకుణ్ణి నేను పట్టుకున్నాను. ఇంక నాకు భూ సంబంధమైనటువంటివి ఆశలు లేవు. వెంటనే అతడు తెలియజేస్తూ ఉన్నాడు, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఎక్కడిది మాట? తెలియకుండా ఇచ్చాడంటారా? ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియకే ఇచ్చాడంటారా?
ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో, బేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడిచ్చిన ఆజ్ఞ అండి ఇది. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నీ సహోదరులకు దీనులు ఎవరన్నుంటే దీనులకు, బేదలుంటే బేదలకు అవశ్యముగా నీవు అతనికి సహాయం చేయాలని ద్వితీయోపదేశకాండంలో దేవుడిచ్చిన ధర్మం. మరి ఈయన పాపాత్ముడు అయితే గుర్తొస్తుందండి అది. ఈయన పాపాత్ముడా? ఎదురు చూస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు 19:17లో, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడట. సామెతలు 14:31లో చెప్తాడు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఇవన్నీ కూడా జక్కయ్య హృదయంలో ఉన్నాయి. జక్కయ్య అన్యాయం చేయడం లేదు, అక్రమం చేయడం లేదు. యథార్థంగా తన జీవితాన్ని, తన ఉద్యోగాన్ని తను క్రమంగా నెరవేర్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా బస్ ఎక్కామనుకోండి, బస్ ఎక్కేసినప్పుడు మా మామయ్య గారు ఆర్టీసీ డ్రైవరు ఒక ఆయన. ఒకసారి ఆయన బస్సు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఆయన బస్సు ఎక్కామని టికెట్ తీయకపోతే ఊరుకుంటారా? బాబు డ్రైవర్ మా మామయ్య అండి, నేనెందుకు టికెట్ తీస్తాను అంటే ఊరుకుంటాడా? నువ్వు టికెట్ తీయకపోతే నా ఉద్యోగం పోద్దురా బాబు, నువ్వు టికెట్ తీయాల్సిందే. ఇప్పుడు అదే జక్కయ్య ఫాలో అయ్యింది, అదే అనుసరించాడు జక్కయ్య. అలా సంపాదించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దొరికాడు. ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నాడో, నిరీక్షిస్తున్నాడో ఆయన దొరికాడు. దొరికినప్పుడు ఏమనుకున్నాడంటే, ఇదంతా నాకు పెంటతో సమానం అనుకున్నాడు, పౌలు గారు అనుకున్నట్లుగా. అందుకే ఏమన్నాడంటే, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. బేదలకు ఇచ్చేసాడటండి. రెండోది ఏం చేశాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల దానికి 4 అంతలు ఇస్తాను. ఇక్కడ ఒక సవాల్ ఇసురుతున్నాడండి, ఒక సవాల్ ఇసురుతున్నాడు ఇక్కడ. చూడండి, ఒక్కొక్కసారి మనం, నువ్వు పలానా చోట ఉన్నావు, నేను నిన్ను చూశాను అని అన్నాం అనుకోండి, నిజంగా అక్కడ వీడు లేడనుకోండి, ఏమంటాడో తెలుసా, నేను అక్కడ ఉన్నట్టు నిరూపించి చూడు, నీకు 5,000 నేను ఇస్తానంటాడు. అంటే అక్కడ సవాలు ఇసురుతున్నాడు. నేను అక్కడ లేను, ఉన్నానని నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను ఉన్నానని నిరూపిస్తే నీకు 5,000 ఇస్తాను చూసుకో అంటాడు. అంటే అతని నిజాయితీని, అతని యథార్థతను నిరూపించుకుంటా ఉన్నాడన్నమాట. ఇక్కడ ఆయన కూడా ఏమన్నాడంటే, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా నేను తీసుకుంటే దానికి 4 అంతలు ఇస్తానన్నాడు. 4 అని ఎందుకన్నాడు? 4 అని ఎందుకన్నాడు? ధర్మశాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. ఇది దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, వాడి కనికరం లేక ఈ కార్యము చేసేను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెనని నాతానుతో అనెను. ఇది ధర్మశాస్త్రం. నువ్వెవరి దగ్గర అయినా అన్యాయంగా ₹1 తీసుకున్నావు అనుకోండి, నీకు గుర్తొచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ₹4 ఇవ్వాలి. అది దేవుని ధర్మం. దావీదు పాపం చేసినప్పుడు నాతాను అనే ప్రవక్త వెళ్ళి ఒక ఉపమానంగా చెప్పినప్పుడు సందర్భం ఇది. ఒకడున్నాడు, వాడు ఒక గొర్రె పిల్లను చక్కగా ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచుకుంటున్నాడు. అలాంటిది ఒకడు ఏం చేశాడంటే దాన్ని వధించి విందు చేసుకుని తినేశాడు.
ఇప్పుడు ఆ పాపానికి తగిన ఫలితం ఏంటి అని నాతాను అడిగితే దావీదు కోపంతో అన్నాడు, వాడికి 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. ఇంతగా ఆ మనుషుడు ఎవడరా అని అడిగితే, నువ్వేరా బాబు, నువ్వు ఒకడి భార్యను వాడిని చంపించి నీ కౌగిటికి తెచ్చుకున్నావు అన్న కారణం చేత దావీదు 4 కొడుకుల్ని కోల్పోయాడు. చూడండి మరి, ఒకరిని చంపాడు, ఆ ఒక్క ప్రాణానికి 4 ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది. దేవుని మాటలు అలా ఉంటాయన్నమాట. అంచేత ఇప్పుడు ఇంతకీ ఈ పొట్టి జక్కయ్య అనే ఆయన అన్యాయస్తుడా, పాపియా, వడ్డీ వ్యాపారస్తుడా? ఇవేవి కాదంటండి. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకు 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి ఎంత అద్భుతంగా అతని జీవితం ఉందో, ఎంత నిరీక్షణతో ఉన్నాడు, దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నాడు దానిని పొందుకోవడానికి ఆయన పరిశుద్ధంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 చూస్తే, ఎందుకు అబ్రహాముతో పోల్చాడు అని అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. ఎందుకు జక్కయ్య అబ్రహాము కుమారుడు అని ఎందుకు నిర్ధారణ చేశాడు అంటే, ఏ విశ్వాసం చేత అబ్రహాము ఆశీర్వాదం పొందాలో ఇశ్రాయేలీలకు తెలుసు కనుక ఆ యొక్క ఆశీర్వాదం కొరకు ఇతడు ఎదురు చూస్తా ఉన్నాడట. అందుకని కాబట్టి విశ్వాస సంబంధులే అంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఏమైతే ఉందో ఆ విశ్వాసానికి సంబంధించి మీరు కూడా ఉంటే మీరెవరి సంతానమట? అబ్రహాము సంతానం అవుతా ఉన్నారు, అబ్రహాముకి కుమారులు అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆది కాండము 15వ అధ్యాయంలో ఆయన చెప్పారు ఏమనంటే, అబ్రహాముని ఆశీర్వదిస్తాను అని. నీవు నా మాట వినినందున భూలోక వంశాలన్నీ కూడా నీ ద్వారా, నీ సంతానము ద్వారా ఆశీర్వదిస్తాను అని ప్రమాణం చేసేటట్టు దేవుడు. అందుకని ఆ ఆశీర్వాదం మనం పొందాలి అంటే అబ్రహాముకి ఎట్టి విశ్వాసం ఉందో అట్టి విశ్వాసము ఎవరికైతే ఉందో వారు మాత్రమే అబ్రహాముకి కుమారులు అవుతాం. అప్పుడు కుమారులం అయితే అబ్రహాముకి ఏ ఆశీర్వాదం అయితే దేవుడిచ్చాడో ఆ ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు. ఆ విశ్వాసం లేకపోతే మీరు అబ్రహాముకి కుమారులు కారు. అట్టి విశ్వాసము జక్కయ్యకు ఉన్నప్పుడు ఇప్పుడు జక్కయ్య పాపి అని ఎలాగనగలుగుతున్నా? అబ్రహాముకి కుమారుడు అవ్వాలని అలాంటి విశ్వాసంలో ఈయన ఏం చేశాడంటే విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు ఈ జక్కయ్యని అన్నాడు యేసుప్రభువారు వెంటనే అతను వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని చూసి, అందుకు యేసు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు లేకపోతే రక్షణ లేదు. ఇశ్రాయేలీయుడు ఎవడైనా సరే, యూదులు ఎవరైనా సరే,
మాకు యేసు ప్రభు అవసరం లేదు, యేసు ప్రభు రక్తంతో మాకు పని లేదు, యేసు ప్రభుని విశ్వసించాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఆ ఇంటికి ఏమి లేదు, రక్షణ లేదు. ఆ మనిషికి ఏమి లేదు, రక్షణ లేదు. ఈనాడు చాలా మంది యెహోవా సాక్షులు అంటారు, మాకు యెహోవా ఉంటే చాలు, యేసు ప్రభు అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే మరి నీకు రక్షణ ఇచ్చేది ఎవరు? నీకు రక్తాన్ని ఇచ్చి అగ్నిగుండంలో నుండి నిన్ను కొనేదెవరు? నిన్ను కాపాడేదెవరు? అందుకని యేసు ప్రభు కావాలి. కొందరు అంటారు, మాకు యేసు ప్రభు చాలు, యెహోవా మాకు అవసరం లేదు. పరలోకం ఇచ్చేదే ఆయన. మరి ఆయనే వద్దనుకుంటే యేసు ప్రభు ఎలాగిస్తారు? ఆయన ఉగ్రతలో నుండే నిన్ను కొనాలి. ఆయన రక్తం ఇచ్చి దేవుని యొక్క ఉగ్రతలో ఉన్న నిన్ను కొనాలి. ఆయన దగ్గర నిన్ను కొన్నప్పుడు, నువ్వు అవసరం లేదు మాకు అన్నప్పుడు నిన్ను కొనేవాడెవడు? మాకు యేసుప్రభు అవసరం లేదంటే నిన్ను కొనేవాడెవడు? అప్పుడు దేవుని ఉగ్రతలో ఉన్నావు, దేవుని ఉగ్రతలో ఉన్నావు. అందుచేత నువ్వు నశించే స్థితిలో ఉన్నావు. అందుకని జక్కయ్యని రక్షించడానికి యేసుప్రభు వారు ఆ యెరికో పట్టణం రావడం జరిగింది. యెరికో పట్టణం రావడం జరిగి ఉన్నది. కనుక ఇక్కడ ఏమైనా చెప్తూ ఉన్నారంటే, అబ్రహాము సంబంధులైనటువంటి వారు మాత్రమే అబ్రహాముకి కుమారులు అవుతా ఉన్నారు. అబ్రహాము కుమారులు అయితే మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతా ఉన్నారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుచేత అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి, వెదకి రక్షించడానికి. ఇప్పుడు వెదకి రక్షించడానికి యేసుప్రభు వారు లోకంలోనికి వచ్చారనమాట. ఎవరిని వెతుకుతాడు? ఎవరిని వెతుకుతాడు? చాలా మంది ఏమంటారంటే, నేను త్రాగుడు మానాలంటే యేసుప్రభు నా దగ్గరికి రమ్మనండి, అప్పుడు నేను మారిపోతాను అంటాడు. యేసుక్రీస్తు నన్ను మార్చమనండి, నేను మారిపోతాను అంటాడు. అలాంటి వాడి దగ్గరికి యేసుప్రభు రాడు. ఈ 4 సువార్తల్లో మీరు ఎక్కడ చూసినా పాపి అయినటువంటి మనిషిని యొద్దకు యేసుప్రభు ఎప్పుడూ వెళ్ళలేదు. ఏ పాపి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు పాపాలు విడిచిపెట్టు అని అడగలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, ఎవరైతే పాపాన్ని మానుకోవడానికి సిద్ధపడి తన మనసును సిద్ధపరుచుకున్నాడో అలాంటి వాడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేస్తూ, నీకు మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఆయనకు అంత శక్తి ఉంటే నా దగ్గరకు వచ్చి నన్ను మార్చమనండి అని అంటూ ఉంటాడనమాట. నీ దగ్గరికి రాడు. వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి పడదెప్పుడుని. వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోవాలి. నువ్వు చీకట్లో ఉంటే యేసుప్రభు నీ దగ్గరికి వస్తే నువ్వు పారిపోతావు తప్ప యేసుప్రభు వచ్చే వరకు కూడా నువ్వు ఉండవు. యేసుప్రభు వారు వచ్చే వరకు నువ్వు ఉండవు. చాలామంది తప్పుడు అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు ఎవరి దగ్గరికి వెళ్తారంటే, ఎవరైతే నిరీక్షిస్తూ ఉన్నారో, రక్షింపబడాలనే కోరిక ఎవరికి ఉందో వారు ఎక్కడున్నా సరే వెదికి 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 వాడిని రక్షించడానికి వెళ్తూ ఉంటారు.
అంతేగాని నువ్వు మనసులో పాపం పెట్టుకుని నేను ఈ పాపాన్ని మాను, నేను చచ్చి వరకు ఇలాగ ఉంటాను, ఆయనే వచ్చి నన్ను మార్చండి అంటే నీ కర్మ. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావు, కానీ నీ దగ్గరికి ఎప్పటికీ కూడా దేవుడు రాడు. యేసుప్రభు రాడు, పరిశుద్ధాత్మ రాదు. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో, ఇప్పుడు కొర్నేలి ఇంటికి రక్షణ లేదు, కొర్నేలి ఇంటికి రక్షణ లేదు. ఎప్పుడు లేదు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ సరిపోతాయి కదండి పరలోకానికి? సరిపోతాయా? సరిపోవా? కానీ యేసుప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే క్రైస్తవుడు ఇద్దరిని ఎరగాలి, ఇద్దరిని గూర్చిన జ్ఞానం ఉండాలి. ఇక్కడ కొర్నేలి యెహోవా గూర్చి తెలుసు, కానీ యేసు ప్రభుని గూర్చి తెలియదన్నమాట. చాలా ధర్మకార్యాలు చేస్తున్నాడు, కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, అనేక ధర్మకార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా దేవదూత వచ్చిందట, నువ్వు చేసే కార్యాలన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి, కానీ నీకు ఇంకా రక్షణ కావాలి, నీ కుటుంబం రక్షించబడాలి అంటే యొప్పే అని దగ్గర ఆ ఊరెళ్ళు. అక్కడ సీమోన్ అనబడిన పేతురు ఉంటాడు, ఆయనను రప్పించుకో. ఆయన మీకు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు నీవు వింటే తప్ప నీ కుటుంబానికి రక్షణ లేదు. అన్యులకి రక్షణ అక్కడ ప్రారంభమయ్యింది. యేసు ప్రభు మరణించిన తరువాత అన్యులకి కొర్నేలి ఇంటి దగ్గర నుండి రక్షణ ప్రారంభమయ్యింది. ఇప్పుడు కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక వెంటనే ఒక ఇద్దరు మనుషులు పిలిచి, ఇదిగో యొప్పేకి వెళ్ళండి, అక్కడ పలానా చోట ఒక ఆయన ఉంటాడు, ఆయనను దగ్గరుండి మీరు తీసుకుని రండి. ఇక్కడ కొర్నేలికి కలిగిన దర్శనంలో అక్కడ పేతురు గారికి చెప్తున్నాడు మళ్ళా దేవుడు, ఇదిగో నీ కోసం 3 మనుషులు వస్తారు, భయపడక నువ్వు వారితో పాటు వెళ్ళు. చూడండి, దేవుని కార్యాలు అలా ఉంటాయి. నువ్వు యథార్థంగా ఉంటే రక్షించడానికి దేవుడు అలా సంకల్పిస్తూ ఉంటాడు. పేతురు గారు అక్కడ ఒక దర్శనం జరిగింది, ఆ దర్శనం యొక్క భావం అర్థం కావడం లేదు ఆయనకి, ఆ దర్శనం యొక్క వివరణ తెలియడం లేదు. ఎందుకు వచ్చింది నాకు ఈ దర్శనం అనుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు పేతురు గారు ఇక్కడ రాగానే నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగాడు అనమాట. అడిగితే 31వ వచనం అంటున్నాడు, కొర్నేలి నీ ప్రార్థన వినబడును, నీ ధర్మకార్యములు దేవుని సముఖన జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలువనంపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. చూడండి, కొర్నేలి దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు గనుక నువ్వు రావడం మంచిదయ్యింది.
ఇప్పుడు నువ్వు ఏమైతే ఆజ్ఞాపిస్తావో వాటన్నిటిని మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఈవేళ క్రైస్తవులు వాక్యం బోధించినప్పుడు అంతా వింటాం. దేవుడు బోధిస్తూ ఉంటాడు, మనం ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారిని మరుగుపరచు, నీ ఆత్మనిచ్చి ఆయనకు నీ మాటలు అనుగ్రహించి అంటాం. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? దేవుడే. కానీ మీకు ఏదైనా నొప్పి తగిలింది అనుకోండి, అప్పుడు మీరేమంటారు? పాస్టర్ గారిని అంటారు. అలా ఉంటుంది మన క్రైస్తవ్యం. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసానికి మనం చేరలేదు కనుక. ఇప్పుడు కొర్నేలి సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఉన్నాడు. ఇదిగో నువ్వు రావడం మంచిదయ్యింది, దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు, నువ్వు రావడం మంచిదయ్యింది, నువ్వు ఏదైతే ఆజ్ఞాపించాలని ప్రభు నీకు అప్పగించాడో అవన్నీ మాకు చెప్పాయి, అవన్నీ మాకు చెప్పు, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవుడు ఎప్పుడు అలాంటి సిద్ధపాటుతో మందిరానికి రావాలి, అలాంటి నిరీక్షణతో మందిరానికి రావాలి. నువ్వు ఏది చెప్తే అది నా హృదయంలో భద్రపరుచుకుంటాను అనే ఆ ఆకాంక్షతో, ఆ ఆసక్తితో నీవు రాగలగాలి. అలా వచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తాం. అప్పుడు పేతురు గారు అంటున్నారు 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఇప్పుడు నువ్వు తాగితే నీ దగ్గరికి రాడు, నువ్వు వ్యభిచరిస్తే నీ దగ్గరికి రాడు, నువ్వు దొంగతనం చేస్తే నీ దగ్గరికి రాడు. ఎవరి దగ్గరికి వస్తాడు అంటే, ఎవరైతే ఆయన యందు భయపడి నీతిగా బ్రతకాలని ఎవరైతే నిర్ణయించుకొని ఆ నీతిలో బ్రతకడానికి ప్రయత్నిస్తే వాడి దగ్గరకు వస్తాడు. నువ్వు చుట్ట కాలిస్తే నీ దగ్గరికి రాడు, నువ్వు మందు తాగితే నీ దగ్గరికి రాడు. నువ్వు నీతిగా ఉండాలి, దేవునికి భయపడితే అప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాడట. అప్పుడు పేతురు గారు వచ్చారు. పేతురు గారు ఎప్పుడైతే అన్యజనులకు వెళ్ళి సువార్త ప్రకటించారో మిగిలిన శిష్యులందరూ కూడా పేతురు గారి మీద తిరగబడ్డారు, గొడవాడారు. నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అన్యజనులకి వెళ్ళమని ఎవడు చెప్పాడని. అప్పుడు కలిగిన దర్శనం చెప్తే అప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు బయలుదేరారండి వీళ్ళందరూనే. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కడు బయలుదేరడం జరిగింది. మన దేశానికి తోమా గారు వచ్చారు. తోమా గారు వచ్చారు వాక్యం చెప్పడానికి. అలా అనేక దేశాల్లో సువార్త ప్రకటింపబడి ఇప్పుడు అందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభువు వారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అంటే యేసు ఎవరో అని నువ్వు చూడగలిగితే, యేసు ఎవరో అని నువ్వు చూడగలిగితే తప్ప నీకు రక్షణ లేదు, నీ కుటుంబానికి రక్షణ లేదు, నీ సంఘానికి రక్షణ లేదు. కనుక ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడా? చెప్పాలి. వడ్డీ వ్యాపారస్తుడా? పాపా? అన్యాయస్తుడా? సుంకరా? మారు మనసు లేనివాడా? ఇవన్నీ ఎవరు చెప్పినా ఇవి అబద్ధాలు మాత్రమే. వాస్తవం ఏమిటంటే జక్కయ్య నీతిమంతుడు. ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అన్యాయంగా తీసుకోనటువంటి న్యాయవంతుడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు వెదుక్కుంటూ వెళ్ళి ఆయనను రక్షించాడు. ఆయన కుటుంబానికి రక్షణ అనేదాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అట్టి రక్షణ మనందరికీ కూడా కలుగులాగున మనం కూడా జక్కయ్య వలె నీతి, న్యాయ, యథార్థతలతో మనందరం కూడా బ్రతకాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్.